రేవంత్ రెడ్డిని ఒక దశలో మీరు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు వేదికల మీదే, ఎక్కడా కూడా మీరు వెనక్కి తీసుకోలే. తర్వాత ఎందుకో స్వరం మారింది, రేవంత్ రెడ్డిని మీరు ఓకే చెప్పారు. ఫార్మాలిటీ కాదండి. ఎప్పుడైతే మనం నాయకత్వం ఎవరిది అన్నాం, సోనియా గాంధీ అన్నాం, హైకమాండ్ అన్నాం. హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాలి అనేది నా కల్చర్. నేను మొదలు వ్యతిరేకం చేసేది నిజమే, కానీ ఎప్పుడైతే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అపాయింట్ చేసినాక రేవంత్ రెడ్డి కార్యకర్తల సమావేశంలో చెప్పిన ఏది మేడ్చల్ దగ్గర, ఇవాళ నుంచి నీకు మద్దతు ఇస్తున్నా, ఎందుకంటే మా నాయకురాలు హైకమాండ్ నిన్ను పిసిసి అధ్యక్షుడు ఇచ్చింది కాబట్టి అది నా డ్యూటీ అన్న. అదే కొనసాగించిన ఆయన ఏది బస్ యాత్ర పెడితే ఆయన పొడిపోయినా, అదేవిధంగా బట్టి విక్రమార్క కూడా పీపుల్ మార్చ్లో పోయినా, ప్రతి దగ్గర పోయినా. ఎలక్షన్స్లో నేను తిరగని ప్లేస్ లేదు, వాళ్ళు ఎంబడిది ఈ ఇద్దరి దగ్గర తిరిగిన. అదేవిధంగా ఎన్నికలు వచ్చినప్పుడు కొన్ని కాన్స్టిట్యున్సీ నాకు ఇస్తే నేను అక్కడికి పోయినా, పబ్లిసిటీ చేసిన, ఊరూరు తిరిగిన. కనుక ఇవాళ కాంగ్రెస్ వచ్చిందంటే 6 గ్యారెంటీలు ఒకటి, అదేవిధంగా సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు అనేది జనానికి అర్థమైంది. ఎందుకంటే 1200 మంది చనిపోయినప్పుడు ఏమన్నది, నో మోర్ క్యాజువాలిటీ, వెన్ వీ కమ్ టు ది పవర్ విల్ మేక్ ఇట్ సెపరేట్ ఆంధ్ర, సెపరేట్ తెలంగాణ అన్నది. ఆమెకు తెలుసు తెలంగాణ ఇస్తే ఆంధ్రలో నష్టం జరుగుతుందన్న తెలిసినా ఆమె ఏమన్నది, ఈడ ఎమోషనల్గా పిల్లలు చనిపోతున్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళు, కనుక ఇయ్యాలన్నది ఇచ్చింది. అదే ఆలోచనతో ఇవాళ 6 డిక్లరేషన్ కూడా మేము చేశాము. అయితే వాళ్ళు అనేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు 100 డేస్లో చేస్తా అన్నారు అనేది వాళ్ళ వాదన. మేమేమంటున్నామంటే ఆయన అన్నింటొచ్చు ఉత్సాహంగా, కానీ నేనేమంటున్నా, మాకు 5 ఏళ్ళ అవకాశం ఇచ్చారు, 1 by 1 చేస్తున్నాం. ఇక్కడ బస్సు ఫ్రీ అన్నం ఇస్తున్నాం, అదేవిధంగా ఇంటి లైట్ పెట్టుకున్నటువంటి వారు 200 యూనిట్స్ లోపల ఉన్న వాళ్ళకు ఫ్రీ అన్నం ఒకటి, అదేవిధంగా గ్యాస్ ఏది 500 సిలిండర్ 500 గవర్నమెంట్కి వెళ్ళి ఇస్తుంది, అది ఏది 50% మేము చేస్తున్నాం. ఇంకా మిగతాయి ఉన్నాయి, ఏది రైతుల ఇష్యూ కానీ, అదేవిధంగా మహిళల ఇష్యూ కానీ 1 by 1. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు 7 లక్షల కోట్ల రూపాయలు 7 లక్షల కోట్ల రూపాయల వరకు అప్పు చేసిపోయాడు. ఏది అక్కడ అప్పును సరిచేయాలి, ఇక్కడ ఇచ్చిన వాగ్దానాలు కొంత టైం పడుతుంది. ఎప్పుడు చూసినా రోజు టీవీలో కానీ పేపర్లో కానీ రోజు కాంగ్రెస్ తిట్టడం, రేవంత్ రెడ్డిని తిట్టడమే తప్పితే మేము తప్పనిసరిగా, మీరు కూడా అన్నారు రైతు రుణమాఫీ అన్నారు, ఇచ్చిండ్రు, కానీ అది కూడా ఎన్ని ఇన్స్టాల్మెంట్లు ఇచ్చిండ్రు, మీరు కూడా ప్రామిస్ చేసిండ్రు. 1 లక్ష ఇచ్చి అది ఎన్ని రోజులు పట్టింది, అది దానికి ఇంట్రెస్ట్లోనే పోయింది. వాళ్ళు చెప్పిన తప్పులు చెప్పరు. అదేవిధంగా కాళేశ్వరం ఇష్యూ, కాళేశ్వరం మీరు తొందరపడి కట్టడం జరిగింది. అది మొదలు ఏమన్నారు, ఏది అంబేద్కర్ పేరు పెడతామన్నారు, అది పెట్టలేదు, కొద్దిగా కాళేశ్వరం కట్టారు. కానీ ఎవడే కానీ ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ ఒక పని చేసేటప్పుడు భూమి తవ్వేటప్పుడు భూమిలో ఏమున్నది, రాయి ఉన్నదా, రప్ప ఉన్నదా, నీళ్లు ఉన్నాయా. ఒక కాళేశ్వరం బ్రిడ్జి కడితే మీరు చూడకుండా కడితే ఏదో కూలిపోవడం వేరు, కానీ కుంగిపోయిందండి. అది నాకు బాధ అనిపిస్తుంది. అరే ఇల్లు కట్టుకునేటోడు లోపల రాయి ఉన్నదా, సిమెంట్ ఉన్నదా, లేకుంటే మట్టి ఉన్నదా, లేకుంటే ఇది దానికి సరి అయిన లెంత్ ఎంత ఉన్నదో చూసేస్తారు. కానీ ఇది కుంగిపోయిందంటే దట్ మీన్స్ దే హ్యావ్ నాట్ సీన్, లోపల ఏమున్నదో చూడలేదు. కాబట్టి ఏది కాళేశ్వరం ఇట్లా కుంగింది, కూలిపోయినది నేను విన్నా, కానీ కుంగిపోయింది మొట్టమొదటిసారి చూస్తున్నా.